వెల్కమ్ టు మా ఇంటి వంటలు. ఈరోజు స్పెషల్ మెంతాకు బంగాళదుంప గ్రేవీ కర్రీ అండి. చేసుకోవటం ఎంత సింపుల్గా ఉంటుందో టేస్ట్ మాత్రం అంత సూపర్గా ఉంటుందండి. ముందుగా మెంతాకు ఫ్రెష్ తీసుకొని, ఇదిగోండి చాలా ఫ్రెష్గా ఉంది కదా మెంతాకు. 4 కట్టలు తీసుకున్నాను ఈ సైజులోది. 4 కట్టలు మనం ముందుగానే కడిగి క్లీన్ చేసుకొని తర్వాత కట్ చేసుకున్నాను. ఇదిగోండి ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. బంగాళదుంపలు ఇదిగోండి 3 బంగాళదుంపలు తీసుకొని ఈ సైజులో కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. నూనె కాగాక మనం దాంట్లో ఒక మీడియం సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసి వేయించుకుంటున్నాను. ఉల్లిపాయ మంచిగా వేగాలండి. వేగిన తర్వాత దాంట్లో ఒక 2 పచ్చిమిర్చి మజ్జిగ చీల్చుకొని వేయించుకుంటున్నాను. అవి కూడా వేగాక ఒక అర టీ స్పూన్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. పచ్చివాసన పోయేంత వరకు వేగాలి. వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మెంతాకుని యాడ్ చేసుకుంటున్నాను. మెంతాకు ఎప్పుడైనా సరే పచ్చిదైతే ముందే వేసుకోవాలి, ఎండినదైతేనే మనం లాస్ట్లో వేసుకోవాలండి. ఇలా ముందేసుకోవటం వల్ల పచ్చి వాసన రాకుండా మంచి ఫ్లేవర్ వస్తుంది, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇదిగోండి ఇలా ముందుగానే మగ్గించుకుంటున్నాను. బంగాళదుంపలు కూడా యాడ్ చేసుకొని మంచిగా 2 కలిపి ఇలా కొంచెంసేపు ఒక 2-3 నిమిషాలు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి మగ్గించుకుంటున్నాను. ఆ తర్వాత సాల్ట్ వేసుకోవాలండి, చాలా తక్కువ పడుతుంది మనకి. పసుపు వేసుకొని మొత్తం ఒకసారి మళ్ళీ వేయించుకుంటున్నాను. మనకి బంగాళదుంప కొంచెం సాఫ్ట్గా అయ్యేంతవరకు వేయించుకోవాలి. బంగాళదుంప సాఫ్ట్గా అయినాయి కదండి. ఇప్పుడు మనం దీంట్లో సరిపడా కారం కూడా యాడ్ చేసుకుందాము. కారం కూడా వేసి మంచిగా మొత్తం కలిసేలాగా గెంటితో ఒకసారి మొత్తం తిప్పుకోవాలి. ఈ విధంగా ఇదిగోండి చక్కగా మొత్తం కలిసినాయి, కారం ఉప్పు బాగా పట్టినాయి కదా. దీంట్లో మూత పెట్టి 2 నిమిషాల తర్వాత నేను 2 మీడియం సైజ్ టమాటాలని మిక్సీ పట్టుకున్నానండి. ఈ పేస్ట్ని కూడా దీంట్లో యాడ్ చేసేసాను. మొత్తం కలిపేసి మంచిగా పాల మీద మేగడ కానీ పెరుగు మీద మేగడైనా పర్వాలేదండి, 2 స్పూన్లు మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని దాన్ని మనం దీంట్లో యాడ్ చేసుకోవాలండి. ఇదిగోండి ఇది సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం ఆ గిన్నెలో ఇంకొంచెం నీళ్లు పోసి నేను అదంతా వచ్చేలా చేస్తున్నాను. అవి కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవాలండి. బంగాళదుంప మనకి మంచిగానే సాఫ్ట్గానే అయ్యింది కాబట్టి ఎక్కువ నీళ్ళు అవసరం లేదు, మనకి ఈ నీళ్ళు సరిపోతాయి. ఇంకొంచెం నేను కొద్దిగా పోసుకుంటున్నాను, ఎందుకంటే మనం దించేటప్పుడు ఇలా ఉండాలండి. కొద్దిగా ఇంకొంచెం నీళ్ళు పోసుకుంటే అవి ఒక 2-3 నిమిషాలు మళ్ళీ మనం ఉడికించుకున్నప్పుడు అవి ఎగిరిపోతాయి కదా. కొంచెం యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టి మనం ఒక 2-3 నిమిషాలు చాలండి. ఇంకా మంచిగా మూత పెట్టుకొని చూసారా నూనె ఇలా పైకి తేలినప్పుడు ధనియాలు చెక్క లవంగ పొడి నేను చేసి పెట్టుకుంటానండి ఎప్పుడు. అది దీంట్లో 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది, ఇంకెక్కువ మసాలాలు మనకు అవసరం లేదు. చాలా సింపుల్గా మన మెంతికూర బంగాళదుంప రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా నాకు తెలియపరచండి. మీకు నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి. ఇంకా రెడీ అయిపోయింది కదా, నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటానండి. ఇదిగో ఈ స్టేజ్లో ఉండాలి మనకి.
చక్కగా రెడీ అయిపోయింది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరే గిన్నెలోకి నేను తీసుకుంటున్నాను. చూసారా ఎంత గ్రేవీగా చాలా చక్కగా వచ్చిందండి. చూసారా కూర. మన బంగాళదుంప మెంతి కూర టేస్టు చిన్నవారి నుంచి పెద్దవారి వరకు అందరూ ఇష్టపడతారండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి.